మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ఆదికాండము 15వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉన్నది. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు ఖేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేని వాడనై పోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అగును గదా. మరి అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యం అతని ఎద్దుకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. కొన్ని సందర్భాల్లో దేవుడు మాట్లాడే అంశాలు మనము స్పష్టంగా గ్రహించలేం. అందుకు మనలో ఉన్నటువంటి దుఃఖము లేదా అసంతృప్తి, ఒక డిప్రెషన్ కారణం కావచ్చు. ఎందుకంటే అబ్రామునకు వయసు మీరిపోతుంది, 100 సంవత్సరాలకు దరిదాపుగా వెళ్తూ ఉన్నాడు, ఇంకా సంతానం కలగట్లేదు. ఇది అబ్రహాము యొక్క బాధ. అయితే దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇస్తున్నప్పుడు ఈ మొదటి మాట మీరు జాగ్రత్తగా గమనించండి. అబ్రామా, భయపడకుము, నేను నీకు ఖేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ఈ మాటకు అర్థం ఏంటి? ఇక్కడ నేను అబ్రహామును తప్పుపట్టే అంత సాహసం చేయట్లేదు. మానవుని యొక్క నైజం ఎలాగుంటుందో చూడండి. ఒక అంశాన్ని మన హృదయంలో బాధగా మనం పెట్టుకున్నప్పుడు దేవుని యొక్క అద్భుతకరమైన వాగ్దానాలు ఓ పట్టాన అర్థం కావు. చాలా స్పష్టంగా భయపడొద్దు అంటున్నాడు. తర్వాత నీ బహుమానము అత్యధికమగును అంటున్నాడు. ఏ యుద్ధం చేస్తున్నాడా, పరిగెత్తుతున్నాడా, పోరాడుతున్నాడా? దేంట్లో బహుమానం వస్తుంది? మనము బాగా స్పష్టముగా ఎరిగినటువంటి మాట 127వ కీర్తన 3వ వచనంలో, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అంటూ గర్భఫలము ఆయనిచ్చు బహుమానము అంటున్నాడు. దేవుడు ఇవ్వబోతున్నటువంటి కుమారులు కుమార్తెల విషయంలో ఆయనలాగా వాగ్దానం చేస్తూ ఈ 128వ అధ్యాయము 3వ వచనంలో 2వ భాగంలో, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందిరని దేవుని ఆశీర్వాదాన్ని, ప్రణాళికను వారి సంతానం మీద, ఆయన యందు భయభక్తులు గల వారి సంతానం మీద ఆయన పలుకుతూ ఉన్నాడు. ఈ మాట సరిగా గ్రహించుకున్న అబ్రహాము తిరిగి దేవునితో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమని? నేను సంతానం లేని వాడినై పోతున్నానే. మరి ఈ ఆస్తి అంతటికి నీవు ఎంతగానో దీవించి ఆస్వాదించావు, ఇంత గొప్ప అన్నిటికీ ఎవరో వారసులు అవుతారు కదా, నాకు సంతానం లేదని చాలా స్పష్టంగా మళ్ళీ దేవునితో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, అప్పుడు దేవుడు మళ్ళీ విశదీకరించి 4వ వచనంలో అంటాడు, యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక ప్రత్యక్షత నేను మీకు చూపిస్తాను. 5వ వచనంలో, మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రము లెక్కించుటకు నీ చేతినైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. చూడండి, ఇక్కడ అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు అబ్రహాము తన గుడారంలోనే ఉన్నాడు. ఒక ప్రాముఖ్యమైన విషయము, ఆత్మ సంబంధమైన తలంపు నేను మీ మధ్యలో ఉంచుతాను. డోంట్ ట్రై టు అండర్స్టాండ్ గాడ్స్ ప్లాన్స్ ఇన్ యువర్ టెంట్. నీ గుడారములోనే నీవు నివసిస్తూ దేవుని ప్రణాళికలను గ్రహించేటువంటి ఆలోచన నువ్వు చేయకూడదు. ఎందుకంటే అవి నీ గ్రహింపులోకి రావు. నేను విశదీకరించి చెబుతాను. మనమున్న నివాసంలో మనం కన్నులు పైకెత్తినప్పుడు ఆ నివాసం యొక్క రూఫ్ మాత్రమే మన కళ్ళకు కనబడుతుంది. అంతకంటే లోతుగా మనం చూడలేము, మనము మనుషులం గనక. అటువంటి గుడారపు ఆలోచనలో మనం ఉన్నాం. అంటే ఈ గుడారమును నేను పరిధితో మాట్లాడుతున్నాను. ఇప్పుడు అబ్రహాము యోచిస్తున్నప్పుడు అతని గుడారంలో అతను ఉన్నాడు, దానికి ఒక పరిధి ఉన్నది. దాన్ని మించి అబ్రహాము యోచించలేడు లేదా పసిగట్టలేడు. మృదుతుల్యమైనటువంటి శరీరం ఒక పక్కన ఉన్నది. 75 సంవత్సరాలు దాటిపోయాయి. దేవుని వాగ్దానము తాను అనుభవించడానికి తనలో తన భార్యలో శక్తి సామర్థ్యాలు లేవు.
ఇలాంటి పరిధితో కూడినటువంటి గుడారములో అబ్రాము ఉన్నాడు. కనుక దేవుడు అబ్రామును ఆ గుడారం నుంచి బయటికి పిలిచాడు. నువ్వు బయటికి రా. ఒకప్పుడు స్వదేశం నుంచి, తండ్రి ఇంటి నుంచి బయటికి రా అని పిలిచిన దేవుడే ఇప్పుడు నీ ఆలోచన, నీ తలంపులు, నీ జ్ఞానము, నీ సామర్థ్యము, నీ రీసోర్సెస్ మీద ఆధారపడే ఆ గుడారం ఉందే, ఆ గుడారములోంచి బయటికి రమ్మన్నాడు. కమ్ అవుట్ ఫ్రమ్ యువర్ టెంట్. నీవు ఆకాశము వైపు తేరి చూసి నక్షత్రము లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పాను. ఇప్పుడు అబ్రహాము తన గుడారంలో నుంచి బయటకు వచ్చి దేవుని గుడారంలో నిలబడ్డాడు. ఆకాశములు ఆయన గుడారమే కదా. ఇప్పుడు ఆకాశం వైపు తేరి చూస్తున్నాడు. విస్తారమైన లెక్కింపజాలని ప్రపంచంలో ఎవరి వల్ల అవ్వదు అన్ని నక్షత్రాలు కనబడుతున్నాయి. ఇప్పుడు దేవుడు చూపిస్తున్నటువంటి ఈ చూపునకు ఒక పరిధి లేదు. అన్కండిషనల్ బ్లెస్సింగ్స్, అన్లిమిటెడ్ బ్లెస్సింగ్స్, అన్సర్చబుల్. మనం ఎవరము వెతకలేము, శోధించలేము. మన హృదయమునకు అది గోచరం కాదు. దేవుడు సిద్ధపరిచినవి. ఈ ఆకాశ విశాలమును చూసి అందులో నక్షత్రాలని లెక్కించడానికి అబ్రహాం చేతనవుతుందా? ఇలాగా నీ సంతానాన్ని విస్తరింపజేస్తానని దేవుడు చెప్పాడు. ఆయన తనను వెంబడించు వారితో, తన యందు భయభక్తులు గల వారితో ఆయన నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచువాడు ఆయన. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయంలో 21, 22 వచనాలు మీరు గమనించండి. నా సేవకుడైన దావీదు సింహాసనం మీద కూర్చుండి రాజ్యపాలన చేయు కుమారుడు అతనికి ఉండగా మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థమగును, మరియు నా పరిచారకులైన లేవీలకు యాజకులతోనూ నేను చేసిన నా నిబంధన వ్యర్థమగును. ఆకాశ నక్షత్రము లెక్కింప సఖ్యము కానట్టుగాను, సముద్రపు ఇసుక రేణువుల నెంచుట అసాధ్యమైనట్టుగాను నా సేవకుడైన దావీదు సంతానమును, నాకు పరిచర్య చేయు లేవీలను లెక్కింపలేనంతగా నేను విస్తరింపజేయుదును. 21వ వచనము నేను డైరెక్ట్గా చదివాను కనుక అది మీకు అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే అదొక వచనం చదివితే మీకు నెగిటివ్గా అనిపిస్తుంది. 20వ వచనం చూడండి. అంటే ఆయన నిబంధన యొక్క గొప్పతనం. యెహోవా ఆజ్ఞించినదేమనగా, దివారాత్రములు వాటి సమయములలో ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధనను, రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయగలిగిన ఎడల. రాత్రితో పగలుతో దేవుడు చేసిన నిబంధనను మీరు మార్చగలిగితే అప్పుడు 21వ వచనంలో దావీదుతోనూ ఆయన చేసినటువంటి నిబంధన మీరు భంగము చేయగలుగుతారు అంటూ, అది ఎన్నటికీ భంగము కాదు అని చెబుతూ ఆయనకు పరిచయం చేసేటువంటి సంతానాన్ని, దావీదు సంతానాన్ని లేదా లేవీల సంతానాన్ని లెక్కలేనంతగా విస్తరింపజేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని అని దేవుడు అబ్రహాముతో చెప్పినప్పుడు నిరీక్షణకు ఆధారం లేకున్నా కూడా అతడు దాన్ని నమ్మాడు. అదే అతనికి నీతిగా ఎంచబడింది. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహించలేదు అబ్రహాము. దేవుని మహిమపరిచి ఆయనతో చేసిన వాగ్దానం నెరవేర్చడానికి దేవుడు సమర్థుడని రూఢిగా నమ్మి విశ్వసించి బలహీనత కలిగిన శరీరంలోనే అతని భార్య బలం పొందారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క వాగ్దానముల గురించి పౌలు మాట్లాడుతూ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో అంటున్నాడు, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. దేవుని వాగ్దానములన్నీ ఎస్ అండ్ ఆమెన్, అవును అన్నట్టుగా ఉన్నాయి క్రీస్తు యేసు ద్వారా. అయితే ఇప్పుడు మనం కేవలం అబ్రహాము గురించి మాత్రమే ధ్యానం చేస్తే మనం చరిత్ర గురించి ఆలోచించిన వారం అవుతాం. కానీ ఇది కేవలం చరిత్ర మాత్రమే కాదు కదా. అందుకే పౌలు గలతీయులతో మాట్లాడుతున్నప్పుడు 3వ అధ్యాయంలో చాలా స్పష్టంగా 8వ వచనంలో 2వ భాగం నుంచి, నీ యందు అన్యజనులు అందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అబ్రహాము పొందినటువంటి ప్రతి ఒక్క ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా మనకు లభించుచూ ఉండగా, విశ్వాసమును బట్టి బలహీనులు కాక భౌతిక సంబంధమైన ఈ ఆశీర్వాదము ఇంకా మీ జీవితాల్లో వివాహమై ఒకవేళ 5, 10, 15 సంవత్సరాలు గడిచిపోతున్న, ఒకవేళ సంతానం కలగకపోయినా ఈ రోజున వాక్యంతో దేవుడు మాట్లాడుతుండగా వాగ్దానం చేతబట్టి మీరు ప్రార్థించండి. తప్పక దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, మీ విశ్వాసాన్ని గణపరుస్తాడు, మీకు తప్పకుండా ఆయన బహుమానాన్ని, సంతానాన్ని ఇస్తాడు.
ఇదే సమయంలో ఆత్మ సంబంధమైన కోణం కూడా మనం చూడాలి. విశ్వాసులుగా, సేవకులుగా పరిచర్య కొనసాగిస్తున్నటువంటి మీలో లేదా మనలో ఇంకా అనేకమైన కుమారులు, కుమార్తెలు కనాలనే ఆశ కలిగినటువంటి ఆత్మ సంబంధమైన కుమారులను, కుమార్తెలను అనగా నశించిపోతున్న ఆత్మలను దేవుడు తప్పక మనకు అనుగ్రహిస్తాడు. అబ్రహాములో జరిగినటువంటి ఇంత గొప్ప అద్భుతకరమైన కార్యం మన జీవితంలో కూడా జరుగునట్లుగా యూ షుడ్ కమ్ అవుట్ ఫ్రమ్ యువర్ టెంట్. మన ఆలోచన పరిధిని మనం దాటి, మన గుడారమును దాటి దేవుని గుడారములోకి తప్పకుండా మనం రావాలి. అబ్రహాము ఆకాశము తట్టు కన్నులెత్తి నక్షత్రాలను చూసినట్టే విశ్వాసం కడత కొనసాగించు యేసు వైపు మనం చూడగలగాలి. దేవుడు మీకు తోడై ఉండి ఏ విషయంలోనూ కొదవలేని వారుగా ఆధ్యాత్మికంగాను, భౌతికంగాను అన్ని విషయాల్లో అబ్రహాము వలె దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేనిని బట్టి భయపడొద్దు, కలవరపడొద్దు. ఆయన అంటున్నాడు, నేనే మీకు కేడము, మీ బహుమానము అత్యధికమగునని. ఇహమందు పరమందు బహుమానము దయచేయు దేవుని వైపు చూస్తూ విశ్వాసముల ముందుకు కొనసాగుదుము గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.